Praise the
రీజన్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ప్రధానంగా కృషి చేసిన వారిలో బీదరి చంద్రశేఖర్ గుప్తా గారు, మానస మూర్తి గారు, ఈపూరు మహేష్ గారు, సతీష్ గారు, వాసా శ్రీనివాస్ అన్న గారు, శ్రీనివాసులు గుప్తా గారు, పవన్ కుమార్ గుప్తా గారు, ఆకుల ప్రసాద్ గారు ముగ్గురు వేదిక వద్దకు రండి. ఎందుకంటే మేము తయారు చేయించిన ఈ బెంచీలని ఆ గుడికి డొనేట్ చేయాలని సంకల్పించాం కాబట్టి మీరు ముందు వచ్చినట్లయితే ఈ కార్యక్రమానికి ఈ బెంచ్ ప్రధానంగా వాసా శ్రీనివాసులు గారు, ఆకుల ప్రభాకర్ గుప్తా గారు, వీరేని పద్మావతి గారు వీరందరూ సహకరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాసవి మాత ఆశటువంటి బెంచ్లని మన గవర్నర్ గారి చేతుల మీదుగా దేవాలయానికి అందజేయడం జరుగుతుంది. ఈ బెంచీలను తయారు నగర్లో ఉన్న వనితలందరూ వాసవి మాతలే. ఎందుకంటే అమ్మవారికి సహనం ఎంతనో వీరు కూడా సహనం అంటారు. 9ంటికి వచ్చి ఇప్పటిదాకా ఉన్నారంటే నిజంగా మీరు అమ్మవారి స్వరూపంగానే భావించాలి. మంచిగా మీరందరూ కూడా ఒక క్లబ్ని స్థాపించండి. మనము ఇప్పుడు అనగూడదు కానీ చిన్న బాయిలో ఉన్న సముద్రంలో మీరు ప్రవేశిస్తే బాగుంటుంది. లక్షల మంది ఉంటారు ఈ క్లబ్లో. అందరికీ వేదికను అరేంజ్మెంట్ చేసిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ మా క్లబ్ మొదటి నుంచి కూడా అనేక అద్భుతమైన కార్యక్రమాలని చేస్తూ అందరిలో మన్నన కూడా పొందింది. అంతర్జాతీయంగా కూడా ఐకాన్లో మాకు 2 డిస్ట్రిక్ట్ నుంచి స్పెషల్గా మూడు బహుమతులు కూడా అందుకోవడం గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు గవర్నర్గా ఉన్నారు, 4 అవార్డులు వచ్చేలా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము మనస వాచ కర్మన అనేక కార్యక్రమాలు చేస్తూ అందరిలో ఇప్పట్ల అవగాహన పెంచుతూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం ఎనర్జీ టీంలో కూడా మేము ఎనర్జీగా మా ఎనర్జీని ఎక్కడ కోరుకోకుండా ఇంకా ఎనర్జీని పెంచుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి కొంచెం మాపై అందరికన్నా కొంచెం మాపై దయ చూపించాలని వారిని సందర్భంగా పేర్కొంటూ, అలాగే మా క్లబ్లో సహకరించిన ప్రతి ఒక్కరు మన మూర్తి గారు కానీ, వీరన్న కానీ, వాససీనన్న కానీ, మహేష్ అన్న కానీ, అనురాధ గారు, ప్రతి ఒక్కరు, సతీష్ గారు, ప్రతి ఒక్కరు సహకరించారు. ఈ సంవత్సరం సహకరించిన ప్రతి ఒక్కరికి మా వాసవి డిస్ట్రిక్ట్ చైర్మన్ 2 తరఫున అలాగే క్లబ్ మెంబర్స్ అందరి తరఫున వారికి ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా సక్సెస్ అయినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మనందరం ఐకమత్యంగా ఉంటూ క్లబ్ని ముందు వరుసలో తీసుకెళ్ళి అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు మన క్లబ్కి వచ్చేలా పాటుపడాలని ప్రతి నేను ఈ సందర్భంగా వారిని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకి ఇప్పుడు కూడా చాలా మందికి సమయం కొంచెం ఇబ్బందిగా పొద్దున 9ంటికి మేము రద్దు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 4 కావస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా మాట్లాడవలసింది మేము కూడా అన్ని తగ్గించుకుంటూ వస్తూ ఈ అవకాశాన్ని ఇప్పుడు గవర్నర్ గారికి అందజేస్తున్నాము. ధన్యవాదాలన్నా వచ్చినందుకు. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గవర్నర్ గారిని మాట్లాడవలసిందిగా క్లబ్ సభ్యులందరి తరఫున ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. మన డిస్ట్రిక్ట్ 105 గారికి కూడా స్వాగతం పలుకుతూ అన్న వనరాజేంద్ర ఈ సంవత్సరం మన ఆ రోజు ఫస్ట్ డే ప్రమాణ స్వీకారానికి వచ్చిందంటే మళ్ళీ ఈరోజే కనిపిస్తున్నాం. మీకు మరీ ఎక్కువ స్వాగతం పలుకుతూ మన స్టాఫ్ శ్రీనివాస గారికి, గారికి, మా గాజు సుస్వాగతం. ఈరోజు మన హోమ్ క్లబ్కు గవర్నర్ గారి అధికార పడిన నిమిత్తం
పొద్దున మనం 1:30 అనుకున్నాము. ఇబ్బందుల వల్ల అన్నగారు సమయానికి రాలేక గ్యాదరింగ్ అంతా మేము చాలా లేట్ అవుతుందన్న. మొత్తానికి మేము అందరినీ కూడా లంచ్ పెట్టి ఆపినాము. మీరు పెట్టినాకనే అందరినీ లంచ్ చేసి పంపిస్తాము. ఇక లంచ్ చేసినాక ఎవరు ఇక్కడ అలాంటి అప్పటికే టైం ఎక్కువైపోయిందని ఉండలేదు. కాబట్టి మా హోమ్ క్లబ్ వచ్చి 8 సంవత్సరాలు అయిందన్న. ఇప్పటికీ ఈ 8 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము క్లబ్లో కార్యక్రమాలను పెంచుతూ ఒకరికి మించిన ఒకరు అధ్యక్షుడిగా ముందుకు పోతుందన్న ఈ క్లబ్. 8 సంవత్సరాల్లో మీరే చెప్పవచ్చు 3వ ఆర్సీగా నేను ఇప్పటికీ చేస్తున్నాను. 8 సంవత్సరాల 3వ ఆర్సీ అంటే మామూలుగా అన్ని క్లబ్లకి అవకాశం దొరకదు. అది మీరు చేస్తానా. మా క్లబ్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంకు ప్రతి ఒక్క వాసవి సభ్యుడు కానీ వనితా సభ్యులు కానీ అందరూ ఇచ్చేసి అన్ని ప్రోగ్రామ్స్ విజయవంతం చేస్తుంటారు. ఇలాగే ఈ సంవత్సరం కూడా మొదటి నెల జనవరి నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం కూడా వదిలిపెట్టకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ మొన్న మనం ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు పెట్టిన సీరియస్ ఆర్ట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ వనితా సంఘం నుంచి వనితా క్లబ్ నుంచి అధ్యక్షురాలు 40 మంది కలిపి పెనుగొండ కూడా వెళ్ళి వచ్చారన్న. ఇది మా క్లబ్కు ఒక చెప్పుకోవాల్సిన విషయం. ఈ క్లబ్లో ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు తిప్పల్ అశోక్ గారు మీరు ఏదైనా ఒక కార్యక్రమం 12 ప్రాజెక్టులు చేయాలి ప్రతి నెల అని మాకు సూచన ఇచ్చినప్పుడు ప్రతి నెల 5 పేద వయసులకు నిత్యావసరములు ఇస్తామని మొదలుపెట్టిన ఫస్ట్ నెల నేనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ప్రతి నెల ఎవరో ఒకరు ముందుకు వస్తూ ప్రతి 5గురితో పాటు మా అర్చకుడికి కూడా 6గురికి ప్రతి నెల 6గురికి అందిస్తున్నాము. ప్లస్ అది కాకుండా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా మాకు మెయిన్గా మా క్లబ్కు 2 కళ్ళు ఇక్కడ వాస శ్రీనివాసు గారు, ఆకు ప్రభాకర్ గుప్తా గారు, వీరికి మీరు మా తరఫున ఈసారి డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో కూడా ఏదైనా చోటు కల్పించడానికి మీరు మా తరఫున అక్కడ కొంచెం రికమెండ్ చేయాల్సిన తప్పకుండా ఆ అవకాశాన్ని మాకు వదిలేదు. ఏదో ఒక మొత్తానికి మాకు ఈసారి డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో మాత్రం వాసవి క్లబ్ నుంచి చోటు కల్పించే బాధ్యత మీ మీద మేము పెడుతున్నాము. కాబట్టి మీరు తప్పకుండా మా పని చేసి చూడాలన్నా. అలాగే మీ ఇస్లాం కార్యక్రమం కూడా విజయవంతం కావాలని మా ధన్యవాదాలు. అలాగే వాసవి క్లబ్ నెలలో ఆదేశానుసారము జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వాస శ్రీనివాసు గారు, ఆకుల ప్రభాకర్ గారు, వేణుగోపాల్ గారు, ఆర్ఎస్ బిఎస్ఎల్ మూర్తి గారు, అలాగే జెస్సీ మన వీరెల్లి చంద్రశేఖర్ గారు, అలాగే మా తోటి ట్రెజరర్ ప్రెసిడెంట్, అలాగే వనితా క్లబ్ ప్రెసిడెంట్ వీరెల్లి పద్మావతి గారు, అలాగే ట్రెజరర్ జనరల్ సెక్రటరీ గారు, వారి అందరి సహాయంతో మనము ప్రతి ప్రోగ్రామ్ని కూడా చాలా అద్భుతంగా జరుపుకొని అలాగే మనము అనుకున్నాము ప్రతి నెల 5గురికి రేషన్ ఇవ్వాలని చెప్పేసి గ్రాసరీ ఇవ్వాలని అనుకున్నాము. వారికి ఇచ్చుకుంటూ వస్తున్నాము. అలాగే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఏదైతే మనం బోనాల పండుగ అనుకోండి, అలాగే చిత్రమ్మ జాతర అనుకోండి, ఇక పొట్టి శ్రీరాములు గారి జయంతి అనుకోండి, ఇంకా ఏది చేసినా కూడా ప్రతి ప్రోగ్రాంలో ఏదో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ని
ప్రతి ఒక్క వాసవి క్లబ్ మెంబర్స్ యొక్క అలాగే 2025 టీంలో ఉన్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో వాళ్ళ ఆర్థిక సహాయంతో అలాగే వాళ్ళ సమయాన్ని కూడా మనకి కేటాయించి మనకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీరి సహాయం ఇంకా ముందు అలాగే ఉంటుందని ఆశిస్తూ ముగిస్తాను. జై వాసు. ఈనాటి మన ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ B105A గవర్నర్ ఎరుకుల ప్రదీపన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వారి సత్యమణి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మన క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి వనం నరేందర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మన హోమ్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి వాస శ్రీనివాసు గారు, ఆకుల ప్రభాకర్ గారు, అలాగే రీజన్ చైర్పర్సన్ అయినటువంటి బేరెల్లి వేణుగోపాల్ గారు, రీజనల్ సెక్రటరీ అయినటువంటి డివిఎస్ మూర్తి గారు, మన ప్రెసిడెంట్ మహేష్ గారు, అలాగే పద్మావతి గారు, సెక్రటరీ ట్రెజరర్ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనం ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ భవనంలో వాసవి క్లబ్ కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం పిఎస్టీలు మరియు వారి కమిటీ సభ్యులు కూడా మన వాసవి క్లబ్ అందరికీ కూడా వెన్నట్టుగా ఉండి మనం ఏ కార్యక్రమం చేసుకుంటున్నా ప్రతి కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నందుకు ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ పిఎస్టీలకి స్వాగతం సుస్వాగతం. అలాగే వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రతి కార్యక్రమానికి కూడా ప్రెసిడెంట్లు వారి సహచర బృందంతో అందరితో కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్ళి తొలి దశకు వచ్చినాం. ఇంకేంటంటే మనకు మిగిలింది ఏమీ లేదు, రెండే ఉన్నాయి, రీజన్ విజిట్ అండ్ డిస్కాన్. రీజన్ విజిట్ కూడా మనం అన్నీ రెడీ చేసుకున్నాము. వెరీ షార్ట్లీ రీజన్ విజిట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అలాగే డిస్కాన్ ఈ నెల 30 తారీఖు అన్నగారు సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా ఐకాన్ను మరిపించేటట్టుగా కార్యక్రమాన్ని రూపుదాల్చుకున్నాం. కనుక మన సంఘం నుండి మన క్లబ్ నుండి మనకి ఎంతవరకు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే డిస్కాన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదంగా చేయవలసిన పని కూడా మన భుజస్కంధాలపై ఉంది. కనుక ఖచ్చితంగా మన క్లబ్ 2 క్లబ్లు కూడా షాపూర్ నగర్ క్లబ్, మెహతా క్లబ్ కూడా 2 క్లబ్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా అన్నగారికి వెన్నంటి ఉండి డిస్కాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మన క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్స్ ప్రకారంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాల కంటే 25 నుండి 35% మేము ఎక్కువ చేసినామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ ముందర ఆల్రెడీ ఆల్బమ్ చూస్తూ ఉన్నారు. మీరు చెప్పాల్సిన పనే లేదు, ప్రతి దగ్గర హెడ్డింగ్ ఉంది. అందుకే మా అన్న వనం నరేంద్ర అన్న గారికి పక్కన ఉన్నాడు కదా, తెలవాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మా వాసవి క్లబ్ షాపూర్ ద్వారా ఇంకా చాలా కూడా ముందు రాబోయే గవర్నర్ కానివ్వండి, రాబోయే వచ్చే కొత్త ప్రెసిడెంట్ కానివ్వండి, అందరికి కూడా మా క్లబ్ ద్వారా చేతనైనంత సహాయం అందజేస్తూ మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. జై వాసవి. విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి. Agora, para a gente não levar
ఈ సందర్భంగా మా సపున వాసి కొందరు సపున వచ్చినాను ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ఈ మధ్యలో పండుగ ఏం పండుగ చేస్తున్నారు కాదండి కాదండి అందరు కలిసి ఒక పండుగ చేస్తున్నారు. ఏ పండుగ అక్కడ మీకు ప్రెజెంటేషన్ చూపించారు చరిత్రపూర్తి కాదు రికాన్ చేస్తున్నారు. రికాన్ నేను గారి రికాన్ ఎంతమంది క్లబ్ ని చార్జ్ అయ్యారు మొత్తం ఈ క్లబ్లో ఎంతో 100 మెంబర్స్ వచ్చారా? అంతకన్నా పెద్ద పండుగ డిస్కౌంట్ అవుతుంది ఈ మంత్ 30 తారీఖున. దాంట్లో అన్నగారు వాసిన అన్నగారు మేమంటున్నాం మా డిస్కౌంట్లో మీకు మెంబర్షిప్ ఇస్తాం. గైడెన్స్ మెంబర్షిప్లో మీ నుంచి ఒక 4 వచ్చేసి మెంబర్షిప్ గ్రోత్ పెట్టేసి మా డిస్కౌంట్ సక్సెస్ఫుల్ జరగబోతున్నాం. మీరు కూడా ఏదైనా అది సెకండ్గా ఐ రిక్వెస్ట్ యూ ఎంతమంది రాగలిగితే మీరు మాకు వచ్చి మా డిస్కౌంట్ సక్సెస్ఫుల్ కానించే మీ నుంచి ఒక 4 మెంబర్స్ వచ్చి మాకు సహాయ సహకారం చేసి కావాలి. మీరు 20 మంది వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ. అంటే ఇలా మీరు వస్తామని చెప్పుకుంటే మేమనుకుంటే వస్తుంటే వస్తాము ఇలా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. అందుకంటే వాళ్ళంతా వస్తాయి మాకు అలాగే అందరూ ఇలాగే అన్నింటిగా అందరూ మంచిగా కలిసి వచ్చేసి మా డిస్కౌంట్ సక్సెస్ఫుల్ జరగవచ్చు. ఇవాళ ఈ అవకాశాన్ని నేను ఉపయోగించినందుకు అన్నకి ఏం చెప్పాను యాక్చువల్గా అన్న ఫస్ట్ డబ్బు గవర్నమెంట్ అప్పు చెప్పాను. ఆ రోజు వచ్చాను అమ్మాయి చెప్పాను అప్పచెప్పాను. ఇవాళ ఏం చేస్తుందంటే అన్న ఇవాళ మీరు అప్పచెప్తే 19 మందికి సక్సెస్ఫుల్గా రేపు డిస్కౌంట్ వచ్చేసి మంచి ప్రైజ్ తీసుకోవాలి. మళ్ళీ గవర్నమెంట్ ఆ రోజు ఈరోజు దాని వచ్చాను కాబట్టి ఇలాగే ముందుగా వాళ్ళ స్నేహం ఉండాలని కోరుకుంటూ ఇవాళ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఉంది మీ నుంచి ఇంకా ముందుకి ఒక ఆర్సీలే కాదు డిస్ట్రిక్ట్లే కాదు క్యాబినెట్లో ఉండాల్సిన అవకాశం ఉంది. ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ బాడీకి డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ఆఫీసర్స్కు మీరు అనుగుణంగా ఉంటారు కాబట్టి ఏ ప్రపోజల్ అయితే నాకు చెప్పారో నేను ముందుకి తీసుకోగలుగుతాను. కానీ దానికి ఒక అందరి కమిటీ ఉంటుంది కాబట్టి నేను ప్రపోజల్లో మిమ్మల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. కానీ ఇంకా మిగతా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఒకసారి డిస్కషన్ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా టాప్ 5లో మిమ్మల్ని ఉంచే అవకాశం నేను సమయం కృష్ణమూర్తి అడుగుతాను. చెప్పడానికే కాదు వైద్యవాళ్ళు కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఈ టాప్లో కూడా మీరు ఉంటే ఇంకా బాగుపడతారని నేను అనుకుంటున్నాను. కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇస్తేనే దానికి సాధనం అవుతుంది. ఈ క్లబ్ మనకి ఎంతో నేర్పించింది. ఇక్కడ మండలంలో ఆర్యవేషణల్లో కానీ ఇంకే సంస్థలో అయినా లీడర్ ఉండాలి అంటే మనకి ఈ క్లబ్ ఫౌండేషన్ నేర్పించింది. అలాంటి క్లబ్లు కూడా మనం గ్రోత్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్న వాసవి క్లబ్ షాపూర్ నగర్ 2 క్లబ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా జోన్ సోషల్ తర్వాత ఆర్సీ విజిట్ రీజన్లో చక్కగా అవార్డ్స్ పొందారు. నేను మార్నింగ్ వచ్చాను, ఎంతో కష్టపడి లాగర్సింగ్ వరకు దాని తర్వాత ఉన్నాను. ఎందుకంటే ఇంకా మొత్తం ఉండే పెద్దగా ఉంది కానీ ఇంకొక ఆర్సీ కూడా అదే రోజు రీకాన్ కావడంలో మధ్యాహ్నం వరకు ముందు వెళ్ళిపోయాను. సో మీరు ఎంతో చక్కగా డిస్ట్రిక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. దానికి జిల్లా పక్కన చక్కని మెమోటోలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దాన్ని తీసుకోవడానికి చక్కగా మీరు రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, టీ, ఇంకేమైనా అధ్యక్షులు గారు చెప్తే నైట్ భోజనం కూడా మీకు ప్యాకెట్స్ అందిస్తాను. టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా రండి. 50 కిలోమీటర్స్ దూరం ఏం కాదు. చక్కగా అందరూ ఫ్యామిలీస్ పిల్లలతో రండి, చక్కగా ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా డిస్కౌంట్కు కొందరు ఛార్జ్ చేస్తారు, నేను కూడా ఈసారి ఏం ఛార్జ్ చేయట్లేదు. ఫ్రీగా వస్తుంది, మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు కరెక్ట్గా ఎంతమంది వస్తారన్న ఫిగర్ మీకు ఫోన్ వస్తుంది అధ్యక్షుల వారికి, నాకు దయచేసి చెప్పాలి. ఎందుకంటే నేను ఈసారి కొంచెం
మన చందు గారికి వీళ్ళందరికీ కొందరికి షేర్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే అన్నగారు అంత ఫాస్ట్గా డిస్కౌంట్ గురించి చెప్పగలిగారు. కూర్చొని పెట్టి భోజనం పెట్టే అవకాశం చేద్దామని చూస్తుంది. ఎందుకంటే లంచ్ చేసేటప్పుడు మనం ఒకటేసారి మీటింగ్ నడుస్తాం. లైన్గా ఒక 100 మందిలో నిలబడి తినే లోపల ఆ మనిషికి ఆయాసం వస్తుంది. అది తినడు, చేయడు, 10 రకాలు పెట్టినా ఏముండదు. అందుకే ఈసారి మంచిగా హాల్ పెద్దలు తీసుకున్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈనాటి సభాధ్యక్షులు ఈశ్వర్ గారు, పద్మక్క గారు, తర్వాత నా క్యాబినెట్లో జర్నీ మొత్తం చేసుకుంటూ ఎంతో చక్కగా అందరితో ప్రేమగా పలకరిస్తూ చాలా మమేకమైపోయిన అన్నగారు గారు డిస్ట్రిక్ట్లో చక్కగా ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్కి రంగం తెచ్చే ఇద్దరు అధికారులు వాస శ్రీరామ, తర్వాత ఆత్మ ప్రభాకర్ గారు. మన నవరత్నాల్లో ఆమె ఉద్యమంలో గారు, నేనేం తక్కువ పోననుకుంటా జెర్సీ గారు, మిగతా సభ్యులు, వాసవ్యులు, ముందున్న మండల ఆరోగ్య అధ్యక్షులు, వాళ్ళ సభ్యులు, అక్కలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. నేను ముందుగా బయలుదేరిన ట్రాఫిక్ అంతరాయంతో మీ ఇంకా ఎక్కువ మందిని కలుసుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని కోల్పోయాను. అయినా సరే అన్నారని చెప్పారు, ఎంతోమంది ఉంటే అంతమంది కలిసి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇప్పటికే మీరు ఉన్నందుకు అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక క్లబ్ విషయానికి వస్తే వాసవిలో మెయిన్ నిలబడేది 3 ఉద్దేశాలతో: ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. ఫెలోషిప్లో ఎంతో మందిని ఇక్కడ చూస్తున్నాము. వీళ్ళు చేసేదే ఫెలోషిప్ అంటాం. వాససేన కానీ, వీళ్ళు కానీ, ఆ ప్రభాకర్ గారు కానీ, మిగతా ఇక్కడ ఉన్న చంద్రశేఖర్ అన్న కానీ, వీళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా క్లబ్ ఓకే, క్లబ్లో ఉంది. కానీ మేము సంగారెడ్డిలో ఉంటున్నాము, వారు షాపు నగర్లో ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంటి దగ్గర ప్లేస్లో ఉన్నారు. కాకుండా ఇంటి పక్కనే పొద్దుగా ఉంటే ఎట్లా ఉంటుంది, మనం ఒక సాయంత్రంగా ఎక్కడ కలుస్తాము, అట్లా మాతో అందరితో కూడా కలిసిపోయారు. మీ అందరి ప్రేమాభిమానాలు అలా ఫెలోషిప్గా కన్వర్ట్ అయ్యి చక్కగా మమ్మల్ని ఇంత దూరం నడిపించింది. నాకు ఈ షాపు నగర్కి వస్తే నా హోమ్ క్లబ్లో ఉన్నాడు వీడియోస్. ఎందుకంటే నేను ఎంత ఫ్రీగా నా హోమ్ క్లబ్లో అరే తోడే అన్నట్టుగా ఎట్లా ఉంటే ఫ్రీ మూవ్ అవుతానో ఈ షాపు నగర్కి వస్తే అట్లాంటి ఫీల్ అవుతాను. స్టార్టింగ్ ఇన్స్టాలేషన్లో కానీ, మిగతా ప్రోగ్రాంలో కానీ, ఏదైనా ఫెలోషిప్ సర్వీస్ ప్రోగ్రామ్ చేసినా కానీ నా జిల్లాకు ఎంతో సపోర్ట్ దొరికింది. మీకు తెలియదు మీ బలం ఏదో, నాకు అందించిన బలం ఏదో నేను చెప్తాను. ఇంటర్నేషనల్లో 32 జిల్లాలకు సెక్రటరీ కూడా అంటే చిన్న ప్రోగ్రామే, దానికి ఎవరు స్పాన్సర్స్ కాదు, ఏది కాదు. కానీ మోటివేషన్లో, ఫ్రెండ్షిప్లో, మనమున్న అనుబంధంలో ప్రతి ఒక్క డిస్టిక్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి మంచి సంఖ్యలో పాల్గొన్న మీ క్లబ్కు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ మైక్రో మీటింగ్స్లో కానీ, ఈవెన్ ఇంటర్నేషనల్ పరంగా మనము మొన్న వాసవిలో ఫార్మేషన్ డేలో బెలూన్ సేవ్ చేసినప్పుడు అప్పుడు కానీ, ఇంకెప్పుడు కానీ పిలుపు అందితే చాలు చక్కగా మమేకమై కలిసిపోయే క్లబ్. ఇలాంటి క్లబ్లో మీరు చాలా చిన్న కోరికలు నేను అడిగేది నీకు చెప్తే, నేనైతే మీ క్లబ్లో గవర్నర్కి ఎలిజిబుల్ క్యాబినెట్ కాదు, గవర్నర్కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి నేను కూడా ఆల్రెడీ మీరు అడగక ముందే మన నుంచి కొందరికి ప్రపోజల్ కొన్ని క్లబ్లో ఉంటాయి మన దృష్టిలో పనిచేసిన వాళ్ళని. ఆ క్లబ్లో ఒక్కొక్కరిద్దరు పేర్లు నేను ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగింది. పేర్లు చెప్పడం బాగుంది కాదు కాబట్టి వచ్చే గవర్నర్ తీసుకున్న ఉంటుంది కాబట్టి ప్రపోజల్ అయితే మీ క్లబ్ నుంచి ఆల్రెడీ ఒకటి తీసుకోవాలని ప్రపోజల్ అయితే
ఎంతో ఎదురుబడి ఉంది, చక్కటి అనుబంధం ఉంది. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ తక్కువ పరిచయం అనేది ఏమీ లేదు. ఇంకా వచ్చి లాభం తయారు చేయాలని అంటే మాకు ఇది కాస్ట్లీ అనిపిస్తుంది అన్ని గమనిస్తే. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక రికార్డుగా ఉండాలి, మనస్ఫూర్తిగా తర్వాత కూడా మనం చూసుకునేటట్టు ఉండాలని చెప్పి పోయినసారి అంతా అడ్డంగా పెట్టారు. ఇట్లా ఈసారి ఏది చూడలేక అనుభవం లేక ఈసారి నిలువుగా చేయించాం. నిలువుగా చేయించి ఇక్కడ దీంట్లో ఆ ఇయర్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి పేరు ఫోటోలు ఉంటారు. అంటే గుర్తుండేటట్టుగా కాకుండా ఏదున్నా ఆ రోజు ఇది తిరిగేస్తే చక్కగా మనకు ఆ రోజున్న జిల్లా అధికారులు కానీ ఫ్లోర్ కానీ మేము ఎట్లా చేసామనేది వాళ్ళకు గుర్తుపెట్టేటట్టుగా ఈజీ హ్యాండ్గా తయారు చేసాం. కానీ ఇందులో స్పైరల్ బైండింగ్ ఇచ్చానన్నా ఇక్కడ పేపర్ వేసి మాకు ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ పెట్టినా మాకేం బాగా అనిపించదు. కొందరు ఇచ్చారంటే చెరువులు వేస్తారు, కానీ అట్లా కాదు. ప్రతి కూడా యాత్రలు కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా క్లబ్లో గుర్తుండిపోతుంది. ఇక్కడ ఆర్సీలకు కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫోటోస్ ఇట్లా అన్ని ఘనంగా చేసి రాస్తారు. అవి వాడరు, కానీ ఎంతో చక్కగా యూజ్ చేసుకున్నందుకు రెండు క్లబ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా లీడర్షిప్ ఫెలోషిప్ కూర్చోవచ్చు, 2 గంటల్లో మనం మొత్తం అందరం తినేయచ్చు. కాబట్టి ఫ్యామిలీతో చక్కగా వచ్చి మంచి బ్యానర్ ప్రజెంటేషన్, మీ క్లబ్ ప్రజెంటేషన్స్ కూడా చక్కగా నిర్వహించుకొని మీరు హ్యాపీ అంటే మమ్మల్ని హ్యాపీ చేయండి. మీకు ఇచ్చే సంతోషమైన అవార్డ్స్ తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ అడ్మిషన్ ఎగ్జిక్యూటివ్ లేట్ అయినా చాలా చక్కగా కండక్ట్ చేసినటువంటి ఇద్దరు అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.